హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము జైచర్లో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము. ఆ పనిలో పనిగా మా అక్క వాళ్ళ కొడుకుని అయితే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాము. మొత్తానికైతే ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చాము. స్టార్టింగ్ అయితే ఎంట్రీ అయితే ఈ విధంగానైతే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా బాగుంది. చాలా మంది బయట కూడా ఫొటోస్ అయితే దిగుతున్నారు. లోపలికి వెళ్ళడానికి అయితే ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. ఒకరికైతే 80 రూపీస్ అయితే ఉంది. చిన్న పిల్లలకైతే 3 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ వరకు ఫ్రీ అన్నమాట. టికెట్ అయితే ఉండదు. 9 ఇయర్స్ నుంచి ఎక్కువ ఉన్న వరకు అయితే 50 రూపీస్ అయితే ఉంటుంది. పెద్దవాళ్ళకైతే 80 రూపీస్ అయితే పక్కా ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటిదంటే ఈ ఎగ్జిబిషన్లో అయితే జలకన్యలు అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం అనుకుంటా ఇక్కడ జలకన్యలు ఉండడం. ఈ పోస్టర్స్ వచ్చేసి ఇక్కడ ఫొటోస్ అయితే దిగడానికి అయితే పెట్టారు, బటర్ఫ్లై అవి ఇవి. నేనైతే ఫస్ట్ టైం ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళడం. నాకు ఎలా అనిపించింది అంటే ఇక్కడ యానిమల్స్ ఓన్లీ జలకన్యనే డిఫరెంట్గా అనిపించింది. ఇంకొకటి తాజ్మహల్ లెక్క కట్టారు, సో అది కూడా బాగుంది. ఇక మిగతా అంతా నార్మల్గానే ఉంది. షాప్స్ అయితే ఎలాగో ప్రతి దగ్గర ఉంటాయి. నెక్స్ట్ జేఎన్టీవీలు అవి ఇవి అయితే నార్మల్ ప్రతి జాతరలో అయితే ఉంటాయి జేఎన్టీవీలు. సో మీరు కూడా తెలుసు. ఎవరైనా ఎగ్జిబిషన్ వెళ్ళిన వారు ఈ వీడియో చూసినట్లయితే కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది, అక్కడ మీకు ఏం నచ్చింది అనేది. ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ కూతురు అయితే టైగర్ లయన్ చూసి అయితే చాలా భయపడిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా అంటే చాలా భయపడ్డది. తన వల్ల నేనైతే వీడియోని అయితే సరిగ్గా తీయలేకపోయాను. సో ఇక్కడ వచ్చేసి అనిమల్స్ అయితే అవి రియల్ గా ఎలా ఉంటాయో అలాగానే ఉన్నాయి. మళ్ళీ సేమ్ అవి ఎలా అలాగే అరుస్తున్నట్టు అయితే అనిపించింది. అలాంటి సౌండ్స్ అయితే పెట్టారు. మళ్ళీ లైటింగ్స్ తోటి అయితే ఇంకా డిఫరెంట్ గా ఉంది. మా అక్క వాళ్ళ కూతురు అందుకోసం కావచ్చు ఆ లైటింగ్స్ తోటి సౌండ్స్ తోటి అయితే మొత్తం భయపడిపోయింది. ఇక్కడ వచ్చేసి మొత్తం బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి, బొమ్మలు కూడా ఉన్నాయి. ఏంటి అవి కప్స్. చలో బాలు పోంగా బెలూన్స్ బెలూన్స్ అక్కే చల్ పద కారు సేమ్ తాజ్మహల్ ఎక్కడ ఉంది మొత్తం. చాలా బాగుందండి. ఒకసారి రాకపోతే విజిట్ అయితే చేయండి. సో గైస్ మీరు చూసినట్లయితే మొత్తం అట్టలతో అయితే కట్ చేయండి మొత్తం తాజ్మహల్ అయితే. సో తాజ్మహల్లో కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. ఇక్కడ వచ్చేసి స్నాక్స్ అయితే చాలా ఉన్నాయి. అది ఇక్కడ కార్ అయితే చిన్న పిల్లలు ఉంది. మొత్తం స్నాక్స్ అయితే ఉన్నాయి అవైలబుల్గా. మనం బయట నుంచి వెళ్ళి అసలు ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కార్ అయితే హాయ్. గాయస్ కొంచెం కూడా భయపడతలేదు. అది మీకు చెప్పడం మర్చిపోయినా, ఎందుకంటే నేను అది విజిట్ చేయలేను కాబట్టి మీకు ఇప్పుడు వీడియోలో చూసి చెప్తున్నాను. ఇక్కడ గోస్ట్ హౌస్ కూడా ఉంది. సో మేమైతే ఆ లోపలికైతే వెళ్ళలేదు, చిన్న బేబీ ఉన్నారు. మొత్తం గోస్ట్ ఎట్లా ఉంటాయి సౌండ్స్, రీసౌండ్ వచ్చుడు బయటకి, మొత్తం బయట నుంచి వెంటనే భయపడ్డారు చాలా మంది. నెక్స్ట్ వచ్చేసి మేమైతే జలకన్యల దగ్గరికి అయితే వెళ్ళాము. నేను ఆల్రెడీ అయితే వీడియోని అయితే అప్లోడ్ అయితే చేశాను. ఎవరైనా చూడకపోయినట్లయితే నేను కింద పిన్ చేస్తాను, లేదా డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను, వెళ్ళైతే చూడండి.
మొత్తానికైతే ఎగ్జిబిషన్ వీడియోనైతే ఈ విధంగానైతే ఉంది. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే వెళ్ళడం. నాకైతే ఈ జలకన్య అయితే చాలా బాగా నచ్చింది. మేమైతే తొందరనే వెళ్ళాము. తొందరనే రిటర్న్ అయిపోయామన్నమాట. ఫోటోస్ ఏం తీసుకోలేము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ గైస్.